హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ఫస్ట్ చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. మరి ఒక్కసారి చూద్దాం ఎట్లా చేయాలో. √3 ఫస్ట్ మనకి రేషనల్ అంటే ఏంటి, ఇర్రేషనల్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. రేషనల్ నంబర్ అంటే ఏంటి, అదేవిధంగా ఇర్రేషనల్ అంటే ఏంటి. ఓకే, రేషనల్ నంబర్ అంటే మనకి ఇలా ఉంటుంది, విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p, q బిలాంగ్స్ టు z. z అంటే ఎవరు? ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఎవరు? and so on, -3, -2, -1, 0, 1, 2, 3 and so on. Negative terms and positive terms including 0. ఓకే, ఫర్ ఆల్ ఇక్కడ q అనేది 0 కాకూడదు అనమాట. q ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0. సార్ q 0 అవుతే ఏమవుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ p/0 అయింది. సంథింగ్ బై 0 ఎప్పుడైనా సంథింగ్ బై 0 అంటే 1 crore/0 ఉండనివ్వండి, p/0 ఉండనివ్వండి, 1/0 ఉండనివ్వండి, ఆ వాల్యూ ఇన్ఫినిటీ. మనకి ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండవు. అందుకోసమే ఆ q అనేది 0 కాకుండా ఏదైనా తీసుకో. ఓకే, దట్ ఈస్ రేషనల్ నంబర్. సరే, అయితే ఇర్రేషనల్ నంబర్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నంబర్స్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q గా రాయలేని వాటిని మనం ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ √3 - √2 లేకుంటే √3 + √7 అలా. సో అలా రాస్తే √3 √7 అలా ఉంటే వాటిని మనం ఇర్రేషనల్ నంబర్స్ అని చెప్పచ్చు. ఓకేనా? సరే, అయితే ఈ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా షో దట్ √3 ఈజ్ ఇర్రేషనల్, √7 ఈజ్ ఇర్రేషనల్, 3 + √7 ఈజ్ ఇర్రేషనల్, √3 + √5 ఈజ్ ఇర్రేషనల్ అని అనగానే మనం కాంట్రడిక్షన్ మెథడ్లో వెళ్ళిపోతాం. కాంట్రడిక్షన్ అంటే విరుద్ధం, అంటే మనం అనుకున్న దానికి ఆపోజిట్, వేరేది. మనం ఒకటి అనుకుంటాము, ఇంకొకటి జరుగుతుంది. సో ఇక్కడ కూడా అంతే, మన లైఫ్లో కూడా మనం అన్నీ అనుకున్నవి జరగవు కదా. మనం ఏదైతే అనుకుంటామో అది జరగదు. సో ఇక్కడ ఏమంటే మనం ఏదైతే అనుకోమో, కాంట్రడిక్షన్, ఏదో అనుకోమో అది జరిగిపోతుంది ఇక్కడ. ఓకేనా? ఎస్, సో దాన్ని కాంట్రడిక్షన్ మెథడ్ అనుకుంటాము. సరే, ఎప్పుడైనా మీకు తెలుసు √3 అనేది ఇర్రేషనల్ నంబరే, కానీ మనం కాంట్రడిక్షన్లో వెళ్ళి ఆ ఇర్రేషనల్ నంబరు రేషనల్ నంబర్గా మార్చేస్తాం. మరి రేషనల్ నంబర్స్గా మారుస్తాము. అలా మార్చాక √3ని ఇర్రేషనల్ నంబరే అనాలి, రేషనల్ నంబర్ అనకూడదని ప్రూవ్ చేస్తాం. ఓకే, ఎస్, మరి స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తాను, చూడండి. మరి ఇలా ఫస్ట్ లెట్ అస్ సపోజ్ మనమే తీసుకుంటున్నాం, ఇది ప్రూవ్ చేయాలన్నమాట. లెట్ అస్ సపోజ్ √3 ఈజ్ రేషనల్. √3 ఏమనుకున్నాం? రేషనల్. ఓకే, రేషనల్ నెంబర్ ఎలా ఉంటుంది? p/q ఫామ్లో. సో అయితే ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్ని చేసేటప్పుడు ఆ a/b అనుకుంటాను. ఆ ఏలు బీలు సి కూడా వస్తుంది. ఆ ఏలు బీలు కోప్రైమ్స్ అవ్వాలి. కోప్రైమ్స్ అంటే పక్క పక్కన, వాటి రెండింటికి ఫర్ ఎగ్జాంపుల్ 2/3, ఈ 2, 3ని ఏమంటామంటే కోప్రైమ్స్ అంటాం. 5, 7 ఏమంటామంటే కోప్రైమ్స్ అంటాం. అంటే పక్క పక్కన ఉండే ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకేనా? నైబర్స్ అంటాం కదా, అట్లా పక్క పక్కన 2 పక్కన 3 ఉండాలి, 5 పక్కన 7 ఉండాలి, కోప్రైమ్స్ అంటాం. సరే, మరి దాన్ని నేను a/b లాగా అనుకుంటాను. ఇక్కడ కూడా b ≠ 0 అనమాట. ఓకేనా? ఎస్, కాబట్టి లెట్ √3 ఈజ్ అంటే ఎప్పుడైనా ఈజ్ ఈక్వల్ టు a/b లాగా ఉంటుంది.
ఓకేనా, ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను. యాక్చువల్గా రేషనల్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఇట్లా A/B ఫామ్లో ఉంటుంది, అదే రాసా రేషనల్. ఓకే, సో ఇక్కడ వేర్ A అండ్ B ఆర్ కో ప్రైమ్స్ అంటాం. A అండ్ B ఆర్ కో ప్రైమ్స్, ఇంకా ఇది అవసరం లేదు. మరి ప్రైమ్ నంబర్ మీకు డెఫినేషన్ తెలుసు. What is prime number? A number which is divisible by itself and one only, then that is called co-prime అంటాం, ప్రైమ్ నంబర్ అంటాం. ఓకే, సరే. మరి ఇక్కడ 2ని ప్రైమ్ నంబర్ అని ఎందుకు చెప్పచ్చు అంటే, ఆ 2కి ఫ్యాక్టర్స్ కనుక్కోండి, ఏమొస్తాయి, 1, 2. ఇంకేమన్నా వస్తాయా, రావు. 6 తీసుకోండి, 6కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి అంటే 1, 2, మళ్ళీ 3, 4 రాదు. 4 టేబుల్లో 6 ఉందా, 1 టేబుల్లో 6 ఉంది, 1 into 6 6. 2 టేబుల్లో 6 ఉంది, 2 3 టైమ్స్. 3 టేబుల్లో 6 ఉంది, 4 టేబుల్లో 6 ఉండదు, 5 టేబుల్లో 6 ఉండదు, 6 టేబుల్లో 6 ఉంటుంది. కాబట్టి ఈ 6కి ఫ్యాక్టర్స్ ఎవరెవరు వస్తారు, 1 2 3 6, ఇంకెవ్వరు రారు. అదే ప్రైమ్ నంబర్కి అయితే 1 అండ్ ఇట్ సెల్ఫ్, 1 వస్తుంది, ఇట్ సెల్ఫ్ అంటే ఆ నంబరే వస్తుంది. మరి 3 కూడా అంతే సార్, 3 కూడా ప్రైమ్ నంబరే, 1 3 తప్పక ఇంకేం రావు. ఎస్, కాబట్టి వేర్ A అండ్ B ఆర్ కో ప్రైమ్స్, వేర్ A అండ్ B ఆర్ కో ప్రైమ్స్. ఓకే, అండ్ మీకు తెలుసు ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ 0 కాకూడదు. 0 అవుతే ఏమవుతుంది సార్, ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఉండవు. ఓకే, మరి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ నా టార్గెట్ చూడండి. 3 డివైడ్స్ A అని చేస్తా, ప్రూఫ్ చేస్తా. 3 డివైడ్స్ B అని ప్రూవ్ చేస్తా. దీనికి ఒక నంబర్ ఇస్తా. ఫ్రమ్ 1 and 2, 3 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ A అండ్ B. 3 డివైడ్స్ A, ఒక నంబర్ Aని డివైడ్ చేసింది. 3 డివైడ్స్ 6 అంటే 6ని 3 డివైడ్ చేస్తుందని. అలానే 16 డివైడ్స్ 64, 32 తీసుకుందాం. 16 డివైడ్స్ 32, ఎస్, 32ని 16 డివైడ్ చేస్తుంది. ఎస్, ఓకే. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 అనేది Aని డివైడ్ చేస్తుంది, 3 అనేది Bని డివైడ్ చేస్తుంది. కాబట్టి 3 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ A అండ్ B అని నేను రాస్తాను. ఓకేనా, సో ఆ పాయింట్ని ఉపయోగించుకొని నేను చేస్తా. అయితే నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను, AB కో ప్రైమ్ అని చెప్పాను. కో ప్రైమ్ అంటే ఫ్యాక్టర్స్ అవి ఏ నంబర్కైనా 1 ఇట్ సెల్ఫే ఉండాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, 3 వచ్చింది. కాబట్టి సో మనం అనుకున్న అజంప్షన్ రాంగ్ అవుతుంది. ఏం తీసుకున్నాం మనం, √3 ఈజ్ రేషనల్. కాబట్టి అలా తీసుకోకూడదు, √3 ఈజ్ ఆల్వేస్ రేషనల్. ఓకేనా, ఎస్. మరి మనం కో ప్రైమ్ తీసుకున్నాం కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్ ఏం ఉండవు సార్, కానీ ఇక్కడ 3 వచ్చింది. ఎస్, సరే. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను చూడండి. సో √3 into B ఈజ్ ఈక్వల్ టు A. ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో చెప్పండి, √3 into B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్. రెండు వైపులా స్క్వేర్ చేయాలి. మరి చూడండి, AB హోల్ స్క్వేర్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే A స్క్వేర్ into B స్క్వేర్ రాసుకోవచ్చు సార్. ఓకేనా, ఎస్. ఇక్కడ A అంటే ఎవరు, √3, B అంటే ఎవరు, Bనే. బట్ A స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ into B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఏముంది సార్ ఇక్కడ, 3B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్. ఓకే, 3B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్. సో 3 డివైడ్స్ ఏం రాసుకోవచ్చు అంటే A స్క్వేర్ రాయొచ్చు దీన్ని. అంటే 3 మల్టిప్లై డివైడ్ అయిపోతుంది. సో 3 డివైడ్స్ A స్క్వేర్. దట్ ఇంప్లైస్ 3 డివైడ్స్ A స్క్వేర్. 3 డివైడ్స్ A స్క్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది A స్క్వేర్ని డివైడ్ చేస్తుందంట.
3 అనేది 36ని అంటే 6 స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. ఎస్ 36ని 3తో డివైడ్ చేయండి. 3 వన్స్ 3 2 టైమ్స్ రిమైండర్ 0 డివైడ్ అవుతుంది. అదేవిధంగా 3 డివైడ్స్ 6 కూడా ఎస్ 6ని 3తో డివైడ్ చేయండి రిమైండర్ 0. ఆ లాజికే ఇక్కడికి వర్తించండి. సో 3 డివైడ్స్ ఏ స్క్వేర్, 3 డివైడ్స్ ఏ. ఎస్ 3 అనేది 36ని డివైడ్ చేస్తుంది, 6ని కూడా డివైడ్ చేస్తుంది. నాకు 3 కావాలి. సో 3 డివైడ్స్ ఏ. దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 3 డివైడ్స్ బి అని చేస్తాను. ఓకే, ఎస్ అందుకోసం ఇంకొక చిన్న పాయింట్ని ఉపయోగిస్తున్నాను. దెర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ ఇంకొకటి తీసుకుంటున్నా, ఏ బిలు వాడేసి సి తీసుకుంటున్నాను, ఇక్కడ నోట్ చేస్తున్నా. దెర్ ఎగ్జిస్ట్ అంటే యాక్చువల్గా మనము ఇదో ఇట్లా సింబల్తో డినోట్ చేస్తాం. దెర్ ఎగ్జిస్ట్, ఈ ఉందిగా, ఈ ఉంది, ఈ ఏబిసిడి, దాన్ని ఇట్లా రాసుకోండి, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళండి. ఓకే, సో దెర్ ఎగ్జిస్ట్ అంటాం, దీన్ని ఫర్ ఆల్ అంటుంటాం. ఎప్పుడైనా ఫర్ ఆల్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అట్లా అంటుంటాం. ఫర్ ఆల్ అంటే అన్ని వాల్యూస్కి. దెర్ ఎగ్జిస్ట్ అంటే కొన్నిటికి మాత్రమే, కొన్ని మాత్రమే. ఆ కొన్నిట్లో ఒక ఎలిమెంట్ సి తీసుకుంటున్నాను సార్. దెర్ ఎగ్జిస్ట్ యాన్ ఎలిమెంట్, దెర్ ఎగ్జిస్ట్ యాన్ ఎలిమెంట్ సి సచ్ దట్ అయితే తీసుకుంటే ఏమవుతుంది, సచ్ దట్. సిని నేను ఏం రాసుకుంటున్నా అంటే 3 ఏ ఈజ్ ఈక్వల్ టు 3C. ఓకే మరి నెక్స్ట్, సో ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ నేను 3C లాగా తీసుకుంటున్నా. ఎస్ ఇప్పుడు చూడండి, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తాను. నెక్స్ట్ నా టార్గెట్ 3 డివైడ్స్ బి రావాలి. అప్పుడు 3 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి అని రాస్తాం, అప్పుడు కాంట్రడిక్షన్ వస్తుంది. ఓకేనా? ఎస్ ఎందుకు 3 తీసుకుంటున్నాం సార్ అంటే ఇక్కడ 3C లాగా, ఎందుకంటే 3 అనేది ఉండాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో √7 ఈజ్ ఇరేషనల్ అనుకోండి, 7 ఏ ఈజ్ ఈక్వల్ 7 ఇంటూ సి తీసుకో. ఓకే, సో అది అనమాట. ఇప్పుడు చూడండి, నేను స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రాస్తాను. ఇక్కడ ఏ టర్మ్ సి టర్మ్ ఉన్నాయి, నీకేం కావాలి, బి కావాలా. అందుకోసం ఇదో ఏ స్క్వేర్ బదులు 3b² ఉపయోగించవచ్చు, ఎందుకంటే 3 డివైడ్స్ b² బి అని రాసుకోవచ్చు. అందుకోసం ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3c హోల్ స్క్వేర్ అనమాట. ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ సి స్క్వేర్ అంటే 9c². ఓకేనా? ఎస్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ బదులు ఏం రాసుకోవచ్చు సార్, 3b² ఈజ్ ఈక్వల్ టు 9c². మీరు కావాలంటే సిన్స్ 3b² బదులు మనము ఏ స్క్వేర్ రాసుకోవచ్చు అనే పాయింట్ రాసుకోండి. ఏ స్క్వేర్ బదులు 3b². ఇప్పుడు 3 వన్స్ 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో b² ఈజ్ ఈక్వల్ టు 3c². ఎస్ మీరు అబ్జర్వ్ చేయండి, దాన్ని ఫస్ట్ ఇది రాసుకుంది, ఎందుకంటే 3 మల్టిపుల్ లాగా ఉండాలి కాబట్టి 3c² ఈజ్ ఈక్వల్ టు b². సో చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 2 అయినా 2 ఈజ్ ఈక్వల్ టు x, రెండు ఒకటే సార్. ఓకే, ఎస్ ఇప్పుడు 3 అనేది మల్టిప్లైర్ లేదు, అటు సైడ్ పోతే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ ఇది రాసాను 3c², ఫస్ట్ ఇది రాయమని చెప్పాను, 3c² ఈజ్ ఈక్వల్ టు b². ఫస్ట్ ఇది రాసిన ప్రాబ్లం లేదు. ఇది ఎందుకు రాస్తున్నానంటే 3 అనేది మల్టిప్లైర్ లేదు, రైట్ సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది, అంటే 3 డివైడ్స్ b². 3 అనేది b²ని డివైడ్ చేసినప్పుడు 3 అనేది bని కూడా డివైడ్ చేస్తుంది. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను. 6² డివైడ్ చేసినప్పుడు 6ని కూడా డివైడ్ చేస్తుంది. సో 3 డివైడ్స్ దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఎస్ ఫ్రమ్ 1 2 నుంచి 3 అనేది ఏని డివైడ్ చేస్తుంది, బిని డివైడ్ చేస్తుంది. అంటే 3 అనేది ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసింది. ఓకేనా? మరి కామన్ ఫ్యాక్టర్ ఉండాలన్నా ఉండకూడదు. ఎందుకు? నువ్వు కోప్రైమ్ తీసుకున్నావు కాబట్టి. కోప్రైమ్లో ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు, 1 అండ్ ఇట్ సెల్ఫే ఉండాలి. ఇక్కడ ఒకటి 3 వచ్చింది.
కాబట్టి మనం అనుకున్న అజంప్షన్ రాంగ్ అవుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ స్టెప్, ఫ్రమ్ 1 and 2 we get ఏంటి? 3 is a common factor ఫర్ ఎవరికి? ఏకి బికి, ఏ అండ్ బి అన్నమాట. సరే, కాబట్టి కామన్ ఫ్యాక్టర్ ఉండొచ్చా అంటే ఉండకూడదు. ఎస్, కాబట్టి దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ co-primes and have no common factors other than 1 కాకుండా మిగిలినవి వచ్చాయి ఇక్కడ, అందుకోసమే కాంట్రడిక్షన్ అవుతుంది. ఒక లైన్ రాస్తాను, దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, contradicts the fact that ఏంటి, ఏం ఫ్యాక్ట్ అది? ఏ అండ్ బి ఆర్ co-primes. ఓకే, అండ్ ఆ co-prime కి ఎక్స్ప్లెనేషన్ రాస్తున్నా. హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్. ఓకే, అదర్ దాన్ 1. ఓకేనా? 1 కాకుండా మిగిలింది ఏం ఉండకూడదు. ఇక్కడ 3 వచ్చింది. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో అవర్ అజంప్షన్ ఏమనుకున్నాం? √3 ఈజ్ రేషనల్ అనుకున్నాము. రేషనల్ ఈజ్ రాంగ్. ఓకేనా? కాబట్టి therefore లేకుంటే హెన్స్ √3 ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్. ఓకేనా? ఇది అన్నమాట. కాబట్టి కాంట్రడిక్షన్ మెథడ్ అంటే ఏంటంటే, అరే నువ్వు అలా చేయొద్దురా అంటాము, కానీ అలా చేస్తే దానికి సంబంధించిన ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి చివరిలో అలా చేయొద్దురా, సో ఆల్వేస్ మంచిగా ఉండని చెప్తాం. ఓకే, నువ్వు చెడు డైరెక్షన్లో వెళ్తూ ఉంటావు, అలా చేయొద్దురా అని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి అలా చేయొద్దు, సో అప్పుడు రియలైజ్ అయ్యి, సో దేర్ఫోర్ ఆల్వేస్ కరెక్ట్గా ఉండాలి అని సో ఈ థీరం చెప్తుంది. ఓకేనా? మరి థ్యాంక్ యూ టు ఆల్, బాయ్.